ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. క్రిస్మస్ దినములు సమీపించుచున్నవి. క్రిస్మస్ పండుగను ఆచరించుటకు మీరు సిద్ధపడుచూ ఉంటారు. ఈ క్రిస్మస్ గూర్చిన శుభవార్త ఒకటి మీకు నేను చెబుతాను. నేను నిలబడి మాట్లాడే స్థలము యేసు పుట్టిన బెత్లెహేము అనే ఆ ఊరు. ఆ బెత్లెహేము ఇప్పుడు అది చాలా గొప్ప పట్టణమైనది. 2000 సంవత్సరములకు ముందు అది ఒక చిన్న ఊరై ఉండవచ్చు. ఆ ఊర్లో నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఆ ఊరి పొంట పొలాలలో కొందరు గొర్రె కాపరులు గొర్రెల్ని కాచుకునుచుండే సమయమున దేవుని దూత దర్శనమై యేసుక్రీస్తు పుట్టిన వార్తను మొట్టమొదటిగా వారికి ప్రకటించనని మీకు తెలియను కదా. ఆ పొంట పొలాలలో ఉన్న ఒక అద్భుతమైన ఖర్జూరపు చెట్టు, దాని ముందు నిలబడి మీతో మాట్లాడుచున్నాను. చాలా సమృద్ధిగా ఉన్నది. ఈ ప్రాంతం చాలా చక్కటి సమృద్ధి గల ఆశీర్వాదమైన ప్రాంతంగా ఉండుట చూడగలుగుతున్నాము. ఇది రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థము. సమృద్ధి అయిన ఒక స్థలము. దావీదు పుట్టి పెరిగిన ఊరు ఇదే. అదేవిధంగా రూతు వచ్చి నయోమి యొక్క సొంత ఊరు. ఆమె కోడలైన రూతు జీవించిన స్థలము ఇదే. కనుక ఈ స్థలంలో నుండి మీతో మాట్లాడుట నాకు చాలా సంతోషము. నాకు ఏ సందేశము దేవుడు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? మీకు ఒక అద్భుతం అవసరమై ఉన్నది. ఈ దినం ఒక కార్యంలో అద్భుతము జరిగితేనే ఉన్నది అన్న పరిస్థితుల్లో ఉన్నారు కదా. కుటుంబంలో, ఉద్యోగంలో, బిజినెస్లో, సేవలో, పిల్లల కార్యంలో ఏదో ఒకటి ఏదైనా అద్భుతం జరిగితేనే ఉన్నది, దేవుడు అద్భుతం చేస్తేనే అని అనుకుంటున్నారా? మీకే ఈ వార్త. మీరు యెషయా 9వ అధ్యాయం 6వ వచనములో యేసు పుట్టుకను గురించి ప్రవచనము చెప్పినప్పుడు, మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద రాజ్యభారము ఉండును, ఆయనే ఆశ్చర్యకరుడు. యేసుకి అనేకమైన పేర్లు ఇవ్వబడినవి. అందులో ఒక పేరు ఆశ్చర్యకరుడు. ఈ దినం ఆశ్చర్యకరుడైన యేసు మీతో మాట్లాడుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేను ఆశ్చర్యకార్యములను చేయువాడను. నా పేరే ఆశ్చర్యకరుడు. మీకు ఏ అద్భుతం కావాలి అని దేవుడు అడుగుచున్నారు. ఒక అద్భుతము జరిగితేనే ఉన్నదండి అని అంటున్నారు కదా. ఆ అద్భుతమును యేసు మీకు చేయుదురు. ఆయన ఈ లోకమున సంచరించిన కాలములో ఎన్నో అద్భుతములను చేసినారు. నీటిని ద్రాక్షరసంగా మార్చినారు, చనిపోయిన వారిని బ్రతికించారు, గుడ్డివారికి చూపునిచ్చారు, కుంటివారిని నడిపించారు. ఎన్నెన్నో అద్భుతములు. చూడండి, 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టి వేల కొలది ప్రజల్ని తినిపించారు. విస్తరింపజేసినది అద్భుతము. ఆయన చేసిన ఒక్కొక్క కార్యము ఆశ్చర్యమే. మీకు చెయ్యరా? మీకు ఏ అద్భుతం కావాలి? ఎందులో అద్భుతము జరగాలి? మీరు చెప్పండి. ఆ అద్భుతమును ఈ దినమే యేసు మీకు చేయుదురు. ఈ దినము చేయుదురు, ఇప్పుడే చేయుదురు. మీ జీవితంలో స్వస్థత కావాలా? విడుదల కావాలా? మీ అప్పుల సమస్య తీరాలా? దాని కొరకే యేసు వచ్చినారు. అందుకే సిలువలో మరణించుటకు తనను సమర్పించుకున్నారు, మీకు అద్భుతం చేయుటకు. కనుక ఎందులో అద్భుతం జరగాలి? దాని కంటి ముందు నిలపండి, హృదయంలో చేపెట్టండి. యేసయ్యా, మీరు ఆశ్చర్యకరుడు అన్నది విశ్వసించుచున్నాను. మీరు అద్భుతములు చేయు దేవుడని విశ్వసించుచున్నాను. నాకు ఈ దినం ఇప్పుడు ఈ కార్యంలో ఒక అద్భుతము కావాలి. యేసు నామములో ఆ అద్భుతమును నాకు చేయుడి. నేను విశ్వసించుచున్నాను, పొందుకొనుచున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.